నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 ఏప్రిల్ 2026 గురువారం రాత్రి ఈ వీడియో చేస్తున్నా. నిన్న నిజామాబాద్ పట్టణంలో ఒక ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్లో తిరుగు ప్రయాణమైన ఫ్యామిలీలో ఒక మహిళ యాక్సిడెంట్ వల్ల ప్రాణం కోల్పోయింది. అయితే ఇందులో నేను దీనికి సంబంధించిన చాలా వీడియోస్ చేసిన. మనం రైతు అంటే దేశానికి వెన్నుముక అని గొప్పగా చెప్పుకుంటాం, కానీ మరి రైతులకు వాళ్ళు పండించిన పంటను రోడ్ల మీద పోసే అధికారం ఓలిచ్చారు, మరి వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఒక పంట అమ్ముకుంటే మనకు 1 లక్ష 2 లక్షలు అత్తే కావచ్చు, కానీ ఒక ప్రాణం పోతే మనం ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చిన ప్రాణం తిరిగి రాదు. ఎవరైనా పర్లేదు, మనోళ్ళ పరయోళ్ళ అదేం సంబంధం లేదు. రైతులు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం పంట చేతుకు రాగానే వాడు రోడ్ల మీద సపోజ్ నేను ఇప్పుడు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా సార్, ఈ రోడ్డు మీద నేను ప్రయాణం చేస్తున్నా. ఇందులో 50% ఇటు సైడు అటు సైడు మధ్యలో ఒక లైన్ ఉంటుంది. వీళ్ళు లెఫ్ట్ సైడ్ రోడ్నంతా ఆక్రమించుకొని ఈ రోడ్ కింద మట్టి భాగంలో బరదన కప్పి మీద వడ్లు పోసి పెద్ద బేస్మెంట్ రౌతులు పెడతారు. ఇప్పటికీ దాదాపుగా నాకు తెలిసి మా తెలంగాణ జిల్లాలల్లో మస్తు యాక్సిడెంట్లు అయినాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మనం వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏదైనా బండి రోడ్డు మీద కేజీలు వేసుకొని నడిపితే ఇమ్మీడియట్లీ ఆ బండిని ఆపి కేసు రాస్తారు. ఎందుకంటే ఇది రోడ్డు మీద నడిచే రైట్స్ ఈ బండికి లేవు, నువ్వు టైర్ల మీద నడపాలి, కేజీలు వేసి నడపద్దు అంటారు. ఏదైనా లారీ ఓవర్లోడ్ తోటి పోతే దానికి ఫైన్ ఎత్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పోలీసు వాళ్ళు ఆపి ఫైన్ ఎత్తారు. కానీ రైతులు మాత్రం ధాన్యం తీసుకొచ్చి రోడ్డు మీద పోతే ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఏ రైతు కూడా పెనాల్టీ వాళ్ళేది. దీనిలో ప్రభుత్వం తప్పుందా, రైతు తప్పుందా అంటే నేనైతే రైతుల తప్పే అంట. రోడ్లు ఎందుకోసం వేస్తారు సార్? వాహనాలు నడపడానికి కోసం, వడ్లు ఎండ పోసుకోవడానికి, మొక్కలు ఎండ పోసుకోవడానికి కాదు, బండ్లు నడపడానికి. రైతులకు కోపం వస్తే రాని. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుడే ఎవడన్నా రోడ్డు మీద అడ్లు కుప్ప పోసి ప్రాణం పోతే మీకు ఆ బాధ ఎంత ఉంటుంది? మీరు అడ్లు అమ్ముకుంటే ఎన్ని లక్షల కోట్లు వస్తాయి సార్? ఒక పంట అమ్ముకుంటే నీకు ఎండేదాకా రోడ్డు మీద ఎండేస్తున్నావు. అదే నువ్వు కోసిన పొలం కానీ నువ్వు 10 గుంటలు మంచిగా చదును వేసుకొని ఆడ నువ్వు సిమెంట్ తోటి ఒక ప్లాట్ఫామ్ కట్టుకొని నువ్వు అలానే ఎండ పోసుకో. రోడ్డు మీద పోయాల్సిన అవసరం ఏముంది? చనిపోయిన ఆమె ఫోటో చూస్తే మస్తు బాధ అనిపించింది. హాస్పిటల్ తీసుకుపోయారు, ఆయన బతకలే మనిషి. దీని మీద ఏ సోషల్ మీడియాలో వార్తలు రావు. జస్ట్ నిజామాబాద్ టౌన్లో ఏదైనా 2-3 ఛానళ్ళలో లోకల్ ఛానల్లో ఎత్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వీళ్ళేం దమ్ము మజా రాదు కదా వార్త చెప్పడానికి కూడా. అమాయకుల ప్రాణాలు తీయవాడు తిరిగి. ఆమె వడ్లతోటి ఆమెకి ఏం సంబంధం చెప్పి పాపం ఫంక్షన్కి అయింది, ఇంటికి రిటర్న్ పోతుంది, స్కూటీ బండి కుప్పెక్కి కింద పడి ప్రాణం పోయింది. ఆ కుప్ప అమ్ముకుంటే ఎన్ని కోట్లు వస్తాయి సార్? అట్లా ఒక్కొక్క కుప్ప ఈ నుంచి ఆడదాకా ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు రోడ్ల మీద పోసేస్తారు. అంతకుముందు మేము సిరిసిల్ల టు సిద్దిపేట మధ్యలో టర్నింగ్ల మీద మొత్తం పెద్ద బేస్మెంట్ రౌతులు పెట్టి ఒకటి దొక్కియకుండా. అంటే రైతు నువ్వు ఒక 10 మందికి అన్నం పెట్టేటోనివి కదా రైతు అంటే. ప్రాణం తీసే అంత నీకు క్రిమినల్ మైండ్ వచ్చింది నీ పంట ఖరాబ్ కావద్దని. మనుషుల కంటే పంట ముఖ్యం కాదు కదా భయ్య. ప్రాణం అయినాక నువ్వు పండించి ఓన్ బంధుకు ఎడతావు చెప్పు? గంత మంచి మనిషి చచ్చిపోయి వాళ్ళ కుటుంబాన్ని ఎవడు ఓదార్చాలి చెప్పు? సరే, ప్రభుత్వాలు ఈ ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్లల్లో మీకోసం ఏమన్నా కట్టించారా? కట్టియ్యారు. ఎందుకు కట్టిస్తారు? దీని మీద ఇప్పటికి నేను ఒక 10 వీడియోలు చేసిన వచ్చు సార్ రైతుల గురించి. రోడ్ల మీద పంటలు పోయే కొర్రి మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఏమైనా ఓపెన్ ప్లేస్ 10 గుంటలో 5 గుంటలో దాన్ని మంచిగా చదును వేసి దాన్ని మంచిగా ఏమన్నా వర్షం పడ్డా ఖరాబ్ కాకుండా వేసుకొని పంట మనం వేసుకోరాదు. కానీ మనం ప్రభుత్వం పోసిన రోడ్ల మీదనే మొక్కలు, అడ్లు, పసుపు, జొన్నలు, పల్లికాయ, ఇతరత్ర ఏదైతే మనం పండించిన పంట ఉంటుందో అన్నీ తెచ్చి రోడ్డు మీద పోయాలి. యాక్సిడెంట్లు అయి మనుషులు చచ్చిపోయాక సోషల్ మీడియాలో ఫోటో
దాని కింద సానుభూతికి అంతే, అంతకు మించి ఏముంటుంది. మనం ఎప్పుడు మారుతాం ఇక. ఒక్కొక్కడు బండలు పెడతాడు బారదాన్ని కప్పి రాత్రి. బారదాన్ని కొట్టుకపోవడానికి పెట్టే బండ గింతే ఉంటుంది, కానీ ఒక మనిషి లేవడితే లేవనంత బండలు తెచ్చి పెడతాడు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కుటుంబం రాత్రి ప్రయాణం చేయంగా ముంగటికెళ్ళని ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఇటు నుంచి పోయేటప్పుడు ఆ లైట్ల ఫోకస్కు మీరు పెట్టిన కుప్ప కనబడది, ఆ కుప్ప పక్కకున్న బండలు కనబడాయి. ఆ బండ టైర్కు 60-70 స్పీడ్ మీద అలుగుతే ఆ బండి ఎన్ని పల్టీలు కొడుతుంది. అందులో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు బతుకుతారా సార్? ఏమన్నా అంటే పండించిన పంట ఏడ పోసుకోవాలి, పండించిన కానీ ఒక నువ్వు 10 ఎకరాల భూమి ఉంది, 10 ఎకరాన్ని నువ్వు సాపు చేయించుకొని నీ దానికి నీ మందం చేసుకో. నీకు ఎకరం ఉంది, అందులోకెళ్ళి 5 గుంటలు దీనికోసం చేసుకో. రోడ్లు పోసింది దేనికోసం సార్? రోడ్లు పోసింది దేనికోసం చెప్పుర్రి, మీరు చెప్పుర్రి. రోడ్లు పోసింది దేనికోసం? కార్లు బండ్లు అన్నీ నడవడానికి, అడ్లు మక్కలు ఎండవసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు నేను ఈ బండి కొన్నా, దీనికి లైఫ్ ట్యాక్స్ కట్టిన. ఎందుకోసం కట్టినా? నేను రోడ్డు మీద తిరగడానికి కట్టిన. ఆ మేడం ఇప్పుడు చనిపోయిన మేడం స్కూటీ మీద పోతాను, స్కూటీకి కూడా లైఫ్ ట్యాక్స్ కట్టింది ఆమె. నేను రోడ్డు మీద ప్రయాణం చేయాలని. అదే రోడ్డు మీద మీరు మక్కలు అడ్లు ఎండబోతురి. ఈరోజు ఆమె ప్రాణం బాయ్, తిరిగి వస్తుంది ఆమె ప్రాణం. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి నీ అడ్లు కొంటారు. సరే నీకు 1 లక్ష రూపాయలు వస్తాయి కావచ్చు, నీకు 10 లక్షలు ఇస్తారు, నువ్వు ఆమె ప్రాణాన్ని ఇస్తావా? ఇట్లాంటి జరిగినప్పుడు అక్కడ ఎవల కుప్ప పెట్టితే ప్రాణమైందో వాళ్ళ మీద కేసు కావాలి. అప్పుడు ఇంకొక రైతు ఇట్లా చేయడానికి భయపడతాడు. లేకపోతే ఏం సార్, ఇంత పెద్ద నేషనల్ హైవే అంటారు, నేషనల్ హైవేలో సగం వీలే ఉంటాయి అడ్లు మక్కలు. ప్రాణం కంటే విలువైనే కావు కదా సార్ అడ్లు మక్కలు. నేను 10 రోజులు ఉపాసం అన్నాడు అనుకో, మనిషి చచ్చిపోడు కదా. రైతులకు కోపం వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో తెలియని మనకి ఇట్లా మాట్లాడుతుంది, నేను తప్పు మాట్లాడుతున్నాను, వాస్తవమే కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు బాయ్, నువ్వు మక్కలు ఎండవచ్చినావు, నీ కొడుకో నువ్వు బండి కొనిచ్చినావు, వాడు బుయ్యని వస్తాడు, ఆమె చూసుకోడు, మక్కలు స్కిడ్ అయ్యి కింద పడి తల బ్రెయిన్కు దెబ్బ తాకితే కోమాలకు పోతాడు. నువ్వు ముందు మక్కలు పండించిన భూమి అంతా అమ్మి పోయి హాస్పిటల్లో పెడతావు, అడి చచ్చిపోతాడు. అప్పుడు వాళ్ళకి తప్పే చెప్పు, నీ తప్ప? నువ్వు పోసిన మక్కలకు తప్ప? ఇప్పుడు మన పంట అమ్ముకోవడానికి మనం ప్రాణాలు తీస్తున్నాం ఎదుటి మనుషులే. ఇప్పుడు ఇంతమంది రోడ్ల మీద తిరుగుతారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, మరి తప్పు అని చెప్పి రైతులకు మీరు వార్నింగ్ ఇయ్యరాదా? ఇట్లా అయితే మేము కేసులు చేస్తామని ట్రాఫిక్ వాళ్ళు చెప్పరాదా? ఎంతసేపు ఆ బండి ఆపాలి, ఊరు మానాలే, కేసు రాయాలి, లేకపోతే సెట్ సాటుకుండి ఫోటోలు కొట్టాలి. దీనివల్ల ఏం ప్రాణాలు కాపాడినట్టు సార్? ఇసొంటి మీద దృష్టి పెట్టుర్రి. ఒక్కనన్నా బతికించిన వాళ్ళు అవుతారు, ఒకడన్నా మారుతాడు. ఉట్టిగా అమాయక మహిళ ప్రాణం పోగొట్టుకునే పాపం ఫంక్షన్కో ఇంటికి పోతుందట, అడ్ల కుప్ప అయితే కనవలేదు. బండ్లకి ఏం లైట్లు కనబడతాయి సార్, స్కూటీకి ఎంత పెద్ద బల్బు ఉంటుంది. ఆమె ఫోటో చూడరు ఒకసారి సోషల్ మీడియాలో, ఎంత బాధ అనిపిస్తుంది. సారీ సార్, కొంచెం ఆవేశంగా మాట్లాడినా, తప్పులు ఏమైనా ఉంటే క్షమించు. నమస్తే, జై శ్రీరామ్.